ఇది మహబూబ్ ఖాన్ గారు అనమాట. దాన్ని ఇది మన మాటల మంత్రికుడు పేరు చెప్పాలా, రాబర్ట్ సార్ గారు. ఇది మన ఎంఎస్ఆర్ గారు, ప్రొఫెసర్ గారు, ఎన్నెన్నో ఉన్నాయి. మరి ఇలా డిఫరెంట్ ఉన్నారనమాట. ఇలా డిఫరెంట్ ఉన్న వాళ్ళు కూడా ఒక ఐఎంసి ఫ్యామిలీలోకి వచ్చారు. ఐఎంసి ఫ్యామిలీలోకి వచ్చారు. మేడం చెక్ చేస్తారా ఇందులో ఏమైనా ఉందేమో? ఓకే. ఇక్కడ ఉన్నారు మరి మహబూబ్ ఖాన్ సార్ గారు ఐడి తీసుకున్నారు, మరి రాబర్ట్ సార్ కూడా ఐడి తీసుకున్నారు, ఎంఎస్ఆర్ సార్ కూడా ఐడి తీసుకున్నారు అనమాట. వీళ్ళంతా ఏమైపోయినారంటే ఇప్పుడు ఈ ఐఎంసి ఫ్యామిలీలో ఉండిపోయినారు. మరి ఇందాక వాళ్ళ ప్రతి కండిషన్ కూడా డిఫరెంట్ ఉందన్నమాట. వాళ్ళ ఎడ్యుకేషన్ అయితేనేమి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ అయితేనేమి, సొసైటీలో వాళ్ళ రెస్పెక్ట్ అయితేనేమి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. కానీ ఐఎంసీలో వచ్చిన తర్వాత అందరు ఏమవుతారు? అందరూ సమానమే అవుతారు. అందరూ సమానమే అవుతారు అనమాట. ఐఎంసీలో కూడా సమానమే. ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. 18 years దాటితే చాలు, పాన్ కార్డు ఉంటే చాలు, ఆధార్ కార్డు ఉంటే చాలు, నామినీ బస్. మనం ఎంత కష్టపడితే అంతగా. మరి ఎగ్జాంపుల్ మనకు మహబూబ్ ఖాన్ గారే ఉన్నారనమాట. కాకపోతే దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఐఎంసీలో మనం రావటమే కాదు, మరి డైరెక్ట్ మార్కెటింగ్ అనేది అంత ఈజీ అనేది కాదనమాట. నాకు కొంత నాలెడ్జ్ ఉంది కానీ నేను పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా. అదే కాకుండా మెయిన్ నా డ్రాబ్యాక్ ఏంటంటే ఆమె సోషల్ వర్క్ అనమాట. హెచ్ఐవి పిల్లలకు హెల్ప్ చేస్తూ ఉంటాను, కొత్త వృద్ధాశ్రమాలు మానసిక హెల్ప్ చేస్తుంటాను. బాబు సార్ ఈజ్ ఎ ఫ్రీ పర్సన్ అనేది ఒక స్టాంప్ పడింది అనమాట. మరి ప్రాపర్ హ్యాండిలింగ్ ఐఎంసీలో ఏంటంటే మన అప్లైన్ ఏం చెప్తారో అది మనం ఫాలో అవుతాం. మన అప్లైన్ చెప్పింది మనం ఫాలో అయితే మనకు ఉపయోగం ఉంటుంది, మరి మన అప్లైన్ కూడా ఉపయోగం ఉంటుంది. అది వస్తుందా కానీ వస్తుంది అనమాట. మరి అలా లేకుండా ఇంప్రాపర్ హ్యాండిల్ చేస్తే, మేము ఇంత చదువుకున్నాం కదా, నాకు 6-7 డిప్లొమాస్ ఉన్నాయి, 3 PhDs ఉన్నాయి, నేను ఇంత చదువుకున్నానని చెప్పేసి మహబూబ్ ఖాన్ సార్ని నేను వెనుక పెట్టలేను అనమాట. దీంట్లో సార్ ఇస్ సీనియర్ అండ్ జీనియస్ అనమాట. సార్కున్నది సార్కుంది అనమాట. మరి వయస్సు అంత నిమిత్తం లేదు, ఎవరి నది వాళ్ళు ఎక్కుంటుంది. మన తెలివితేటలు ఉపయోగిస్తే దేర్ ఇస్ నో యూజ్ అనమాట. మన తెలివితేటలు ఐఎంసీలో ఉపయోగిస్తే దేర్ ఇస్ నో యూజ్. మన తెలివితేటలు ఉపయోగిస్తే యూజ్ ఉండదు అనమాట. మన అప్లైన్ చెప్పినట్టుగా మనం వింటే దేర్ ఇస్ ఎ యూజ్ అనమాట. అందరికీ ఉపయోగం ఉంటుంది. అప్లైన్ చెప్పినట్టుగా మనం వింటే అందరికీ ఉపయోగం ఉంటుంది అనమాట. సారీ ఏమనుకుంది, నేను బ్యాగ్ అక్కడ పెట్టుకుంటే నా కార్డ్స్ తచ్చిపోయాయి, బ్యాగ్ టచ్ చేసి. మనలో నలుగురు ఫ్రెష్గా ఐడి తీసుకుందామని చెప్పేసి అనుకున్నారు. మరి ఈసారి వచ్చారనమాట. ఈసారి వచ్చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళతో ఉన్నారు. సరే ఏం చేశారంటే బయట టెంప్ట్ అవుతూ ఉంటారు కదా, వచ్చేసిన తర్వాత మరి ఇంత టైం కావాలి, ఇంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఇన్నిటిని ఎదుర్కోవాలి ఐఎంసీలో చెప్పేసి సార్ బయటకు వచ్చేసారు. ఈ సారు బయటకు వచ్చేసారనమాట. మరి సార్ వాళ్ళ ఫ్రెండు, దాని తర్వాత సార్ వాళ్ళ నైబరు, ఆయన మాదిరిగా టెంప్ట్ అయ్యే వ్యక్తిత్వం కల వ్యక్తి అనమాట. ఈయన కూడా బయటకు వచ్చారు. అప్పుడు మా రాబర్ట్ సార్ వచ్చారు, 5 స్టార్ రాబర్ట్ సార్ ఇక్కడ వచ్చారనమాట. వీళ్ళని తీసుకున్నారు, ఈ ఫ్రెష్ ఐడీస్ వాళ్ళని తీసుకున్నారనమాట. నేను మీ వెనుక ఉన్నాను, మీ బ్రదర్ లాంటి వాడిని, మీరు ఫాదర్ అనుకుంటే ఫాదర్ లాంటి వాడిని. మీ చేయి తీసుకొని నేను నడిపిస్తాను, మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి. అంతేకాదు మన ఎంఎస్ఆర్ గారు కూడా ఫోన్ చేస్తే ఏమనుకోరు. ఇంకేం సార్ డైలాగ్ ఏంటంటే, నేను నీ ఫోన్ అటెండ్ చెప్పితే నువ్వు కోపడతావు కదా అంటారనమాట సార్ ఎవరైనా ఫోన్ చేస్తే. మరి సార్ గైడెన్స్, మన సీనియర్స్ గైడెన్స్ మనం తీసుకుంటే, వాళ్ళతో పాటు ఉంటే, సార్ ఎలాగైతే మరి చైర్మన్ స్టార్ అయ్యారో 5 మెంబర్స్ని క్వాలిఫైడ్ సూపర్ స్టార్ చేస్తే ఎలాగైతే అయ్యారో మనల్ని కూడా అలా చేస్తారనమాట. మనం కూడా 5 మెంబర్స్ని క్వాలిఫైడ్ సూపర్ స్టార్ చేస్తాం, మనం చైర్మన్ అవుతాం అనమాట. అందుకని చెప్పేసి బయట కనిపించే వారికి టెంప్ట్ అవ్వద్దు అనమాట. మరి వస్తాం, నిలబడదాం, కనబడదాం, ఇంకా ఇందులోనే ఉండిపోదాం.
కంఫర్ట్ జోన్ మరి ఇలాంటిదే. మనం జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయకుండా, ఫీల్డ్ వరకు వెళ్ళిపోకుండా, డెమోస్ చేయకుండా మనం ఇలానే ఉంటే ఐఎంసీలో నిలబడలేదు. సార్ ఈ పేపరు చూడండి మేడం, ఏం స్పెషల్ ఏం కాదు, ఏం అంటించలేదు. నేను ఇక్కడ ఉండదని చెప్పేసి నేను అడగలేదన్నమాట. సార్ పర్వాలేదు సార్, మీరు చెక్ చేసి మీరు 9 కంట్రీలు తిరిగారు కదా సార్, ఏ కంట్రీ ఏమన్నా దీంట్లో ఉండేమని చెప్పేసి చెప్పండి సార్. ఇలా కంఫర్ట్ జోన్ లో ఉంటే మనం ఏ డైరెక్ట్ మార్కెట్ లో కూడా మనం సక్సెస్ అవ్వలేము అనమాట. జస్ట్ మనం ట్రస్ట్ అయితే ఎవరన్నా ఏమన్నా చేయని చేస్తే ఏమవుతామంటే మనం నిలబడతాం. మనం ఏమవుతాం? నిలబడతాం. ఎంత మనం ట్రస్ట్ అయితే అంత తొందరగా మనం తిరిగి నిలబడతాం అనమాట. అంత తొందరగా మనం తిరిగి నిలబడతాం. దేర్ ఇస్ నో డౌట్ అనమాట. కంఫర్ట్ జోన్లో ఉంటే మనం ఎప్పుడు కూడా సక్సెస్ అనేది కాలేమన్నమాట. అందుకని చెప్పేసి ఐఎంసీలో వచ్చే ఎదురు మాటలకి, ఎదురు దెబ్బలకి వాటి మనము వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట.